మన భారతదేశంలో ఉన్న ప్రాచీన సంప్రదాయాలలో సమగ్రమైన ఆరోగ్య పరిరక్షణ కొరకై యోగిక జీవన విధానంతో కూడిన ఆయుర్వేదం ఒకటి. ఇండియా కేవలం భౌతిక ఆరోగ్యంపైనే దృష్టి సారించదు. భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సాధించటమే మన దేశం లక్ష్యం. మన ప్రయత్నాలు చాలా వరకు ఆ దిశగానే జరుగుతున్నాయి. అది అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఇంకా ఎన్నో ఆయుర్వేదం లాంటి రంగాలు కావచ్చు. ప్రపంచం అంతా వీటన్నింటినీ సమగ్రపరచవలసిన ఆవశ్యకతపై మేల్కొంటున్నది. చాలామంది నన్ను, కమలేష్ భాయ్, మీరు అలోపతి వాడే వ్యక్తా లేక హోమియోపతి వాడే వ్యక్తా అంటూ ఒక వ్యక్తిగత ప్రశ్నను అడుగుతూ ఉంటారు. నేను లేదు, నాకు ఏది పనిచేస్తే అది తీసుకుంటుంటాను అని చెప్తాను. నా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలైతే ఆయుర్వేదం వాడతాను. ఇన్ఫెక్షన్స్ ఉంటే యాంటీబయాటిక్స్ తీసుకుంటాను. నేను మరీ అంత ఎంపిక చేసుకునేవాణ్ణి కాదు. మా నాన్నగారు ఆయుర్వేద డాక్టర్ కావటం వలన నా చిన్నతనం నుండి ఆయన నన్ను ఫార్మసీ చదివే దిశగా ప్రోత్సహించారు. అందువల్ల నాకు ఈ రెండు రంగాల్లో కొంతమేర అవగాహన ఉంది. నాకున్న ఆసక్తి నన్ను యోగా వైపు నడిపించింది. నా దృష్టిలో యోగా అంటే సమగ్రమైన ఆరోగ్యం. The purpose of yoga is not just physical health. యోగా యొక్క ప్రయోజనం ఆసన, ప్రాణాయామాల ద్వారా భౌతిక ఆరోగ్యం మాత్రమే కాదు, చాలా గొప్పదైన ఆధ్యాత్మిక అంతర్దృష్టి మన లోపల స్థిరపరచుకోవడం కూడా. దానికోసం మనం ధ్యానం చేస్తుంటాము. ధ్యానంలో చాలా పద్ధతులున్నాయి. నేను వాటన్నింటి వివరాల్లోకి వెళ్ళాలనుకోవడం లేదు. కానీ చేస్తున్న దాని పట్ల మీలో కొందరికి అవగాహన ఉండి ఉంటుందని నేను నిశ్చయంగా అనుకుంటున్నాను. మీరు చేస్తున్న సాధనకు ప్రాణాహుతిని, హృదయంలోకి ప్రసరించే దివ్యశక్తి ప్రవాహాన్ని జోడించమని నేను మీకు చెప్తే మీ ధ్యానం తప్పనిసరిగా మార్పు చెందుతుంది. Then your meditation will change forever. మనందరం భౌతిక, మానసిక, భావోద్వేగపరమైన ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తూ బిజీగా ఉంటాము. అది గొప్పదే, కానీ మనం అత్యంత ముఖ్యమైనదైన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. మన శరీరానికి పోషణనివ్వడం, మనసుకు పోషణ అందించడం మనకు బాగా తెలుసు. మరి ఆత్మకు పోషణ అందించడం ఎలా? ప్రాణస్య ప్రాణః మనకు ఎక్కడ దొరుకుతుంది? నా ప్రాణానికే పోషణనిచ్చేది. అంత గొప్ప గురువును కనుక మీరు పొందగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన సేవలను అందుకుంటూ ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగండి.